రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న కార్మికులకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన కనీస వేతన వాగ్దానాన్ని వెంటనే అమలు చేయాలని తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పాలడుగు సుధాకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గ్రీన్ ఛానల్ ద్వారా నేరుగా బ్యాంక్ అకౌంట్లోనే కార్మిక ఖాతాలో పెండింగ్ వేతనాలు వెంటనే జమ చేయాలని అన్నారు. బుధవారం తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం పొన్న అంజయ్య అధ్యక్షతన సిపిఎం కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పాలడుగు సుధాకర్ మాట్లాడుతూ, ఎన్నికల ముందు తాము అధికారంలోకి వస్తే కనీస వేతనాలు అమలు చేస్తామని, అర్హత కలిగిన వారిని పర్మినెంట్ చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం అవి అమలు చేయకపోగా నెలల తరబడి వేతనాలు పెండింగ్లో ఉంటున్నాయని విమర్శించారు. పెరిగిన ధరలతో, చాలీచాలని వేతనాలతో అవి సకాలంలో రాక గ్రామ పంచాయతీ కార్మికులు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం గ్రీన్ ఛానల్ ద్వారా ఇస్తామన్న వేతనాలు కార్మికుల ఖాతాలో కాకుండా కార్యదర్శులు డ్రా చేసి ఇస్తున్నారని, దీనివల్ల వేతనాలు దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉందని అన్నారు. యూనియన్ జిల్లా కార్యదర్శి సిహెచ్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, ప్రజాపాలనలో పెట్టబోయే రాష్ట్ర బడ్జెట్లో గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనాలు నిర్ణయించాలని, అర్హత కలిగిన వారిని పర్మనెంట్ చేయాలని, మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేసి పీఎఫ్, ఈఎస్ఐ, ప్రమాద బీమా అమలు చేయాలని కోరారు. ప్రత్యేక అధికారుల పాలనలో కార్మికులను వేధింపులకు గురిచేస్తున్నారని, వేధింపులు ఆపకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 7న ఎంపీడీఓ ఆఫీసుల ముందు, 16న కలెక్టరేట్ల ముందు ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే ఏప్రిల్ 19 తర్వాత నిరవధిక సమ్మెకు సిద్ధమవుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పోతెపాక వినోద్ కుమార్, జిల్లా నాయకులు ఇరిగి ఎల్లేష్, గండమల్ల ఆశీర్వాదం, సర్వయ్య, ఎండి జహీర్, కోటయ్య, నరసయ్య, మంగారెడ్డి, పాలడుగు చంద్రయ్య, ఎర్ర అరుణ, లింగయ్య, రాము, నరసింహ, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రకటించిన విధంగా పంచాయతీ కార్మికులకు గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాలను చెల్లించాలి. ఈ వేతనాలకి ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ను కేటాయించి అమలు చేయాలనేది ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా పంచాయతీ కార్మికుల మెడకు ఉరితాళ్లుగా బిగించిన మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేయాలనే ఈ డిమాండ్లతోటి ఏప్రిల్ 19 నుంచి ఏ రోజు నుంచి అయినా సరే నిరోధిక సమ్మెకి వెళ్తామని ఈ ప్రభుత్వానికి సమ్మె నోటీసును కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం సమస్యలు పరిష్కరించి సమ్మె నివారణ చర్యలకు తక్షణమే చేపట్టాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. జనవరి నుంచి గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాలు అమలవుతాయి. ఇప్పటికి 2 నెలల వేతనాలు మొన్న చలో హైదరాబాద్ సందర్భంగా విడుదల చేశారు. కానీ డిసెంబర్ కంటే ముందున్నటువంటి వేతనాలు 6 నెలలు, 7 నెలలుగా, 5 నెలలుగా పెండింగ్లు ఉన్నాయి. ఆ వేతనాలు కూడా ఇవ్వాలని చెప్పి సందర్భంగా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. గ్రామ పంచాయతీ కార్మికులు పర్మనెంట్ చేస్తూ అన్నారు. అదేవిధంగా కనీస వేతనం అమలు చేస్తూ ఉన్నారు. మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేస్తూ అన్నారు. ఇలా తొలగింపులు, వేధింపులు, పని గంటలు ఇవన్నీ కూడా తీవ్రమైనటువంటి సమస్యలుగా గ్రామ పంచాయతీ కార్మికులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఈ సమస్యలు పరిష్కారం చేయకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున గ్రామ పంచాయతీ కార్మికులు ఉద్యమాలకు సిద్ధమవుతారని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉంది. తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్ యూనియన్ నల్లగొండ జిల్లా కమిటీ సమావేశం ఈరోజు దొడ్డి కోరయ్య భవన్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవడానికి ఈ యొక్క యూనియన్ ఈరోజు సమావేశం ఏర్పాటు చేసింది. గత ప్రభుత్వం గ్రామ పంచాయతీ కార్మికుల మీద ఎన్నో నిర్బంధాలు చేసిన పనికి తగిన గిట్టుబాటు వేతనాలు ఇవ్వలేదు. సమ్మెలు గిట్లా చేసినా కూడా ఏ సమ్మె కూడా మాకు ఎలాంటి అవసరాల కోసం మాకు ఏ జీతాలు గిట్లా ఏం పెంచలేదు. అదేవిధంగా ఆ ప్రభుత్వానికి మేము చాలా బుద్ధి చెప్పాము. అదేవిధంగా ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు మా సమస్యలు పరిష్కారం చేస్తాయని మా సమ్మె చేసే చెట్ల కిందకి వచ్చి ఆ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వ నాయకులు మాట్లాడారు. అదేవిధంగా మాకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని కోరుతున్నాం.